హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీకళ అబ్బరాజు గారు రచించిన వానపూలు అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 8వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఈ నవల కౌముది మాసపత్రికలో జనవరి 2021 సంచిక నుండి అక్టోబర్ 2022 సంచిక వరకు సీరియల్గా ప్రచురింపబడింది. ఇక నవలలోకి వెళ్ళిపోదామా? సగం తీసి ఉన్న కిటికీ కర్టెన్లో నుంచి ఎండ నేరుగా వచ్చి నా ముఖం మీద పడుతుంది. అమ్మో, టైం ఎంతైంది అనుకుంటూ కంగారుగా లేచి సెల్ చేతిలోకి తీసుకున్నాను. టైం 9 గంటలు దాటింది. వంటగదిలో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పటికి రాజ్యం గారు వంట చేస్తున్నట్టున్నారు. తీరిగ్గా లేచి బాత్రూమ్కి వెళ్ళబోతూ ఉండగా అమ్మాయి గారు అంటూ రాజ్యం గారు ఉన్నట్టుండి కేక పెట్టింది. నేను తలుపు తీసుకుని బయటకు వచ్చాను. అమ్మగారు ఏంటి అమ్మగారు? ఆదుర్దాగా అడిగాను. అమ్మగారికి ఏదో అయ్యిందమ్మా, ఇంకా నిద్ర లేవలేదేమని గదిలోకి వెళ్ళి చూశాను. పిలిస్తే పలకడం లేదు ఆయాసపడుతూ అందావిడ. రాత్రి లేటుగా పడుకున్నావు, నిద్రపోతూ ఉండుంటుంది. అయినా నీకు తలుపు ఎవరు తీశారు అడిగాను అనుమానంగా. నా దగ్గర తాళం ఉంది కదమ్మా. ముందు నా మాట వినండి. అమ్మ ఎప్పుడూ ఆలస్యంగా లేవరు. అందులోనూ చిన్న అలికిడైనా చటుక్కుని లేస్తుందమ్మా. అలాంటిది నేనెంత పిలిచినా పలకడం లేదో. నాకు గాబరగా ఉంది, వచ్చి చూడండి అంది కంగారు పడిపోతూ. ఆవిడ మాటలు విన్నాక నాకు భయమేసింది. గబగబా అమ్మ గదిలోకి వెళ్ళాను. అమ్మ పక్కకి తిరిగి పడుకుని దిండికి తలకి మధ్య చేయి పెట్టుకుని ఉంది. అమ్మా అంటూ భుజం తట్టాను. అమ్మ పలకడం లేదు. నా గుండె దడదడలాడింది. నాడి పట్టుకుని చూస్తే అందటం లేదు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశాను. రాజ్యం గారిని ఇంట్లో ఉండమని చెప్పి హడావిడిగా అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. మ్యాసివ్ హార్ట్అటాక్ వచ్చిందని, అప్పటికే ప్రాణం పోయి కొన్ని గంటలయిందని చెప్పారు. ఒక్కసారిగా నాకు తల తిరిగినట్లయింది. అది నిజమో పీడకలో తెలియని అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. అమ్మ ఇక లేదు అనుకోగానే కాళ్ళు చేతులు వణికాయి. శరీరం స్వాధీనం తప్పి ధపీమని కుర్చీలో కూలబడ్డాను. రాత్రి అమ్మతో మాట్లాడుతూ అమ్మ వళ్ళో తలపెట్టుకుని చిన్నపిల్లనైపోవటం, వెచ్చటి అమ్మ చేతి స్పర్శ, ఆ అనుభూతులన్నీ మనసులో అలాగే ఉన్నాయి. ఇంతలోనే ఇలా ఎలా జరిగింది? మనసు పూర్తిగా డెనైల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అరచేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడుస్తూ కూర్చున్నాను. అలా టైం ఎంత గడిచిపోయిందో తెలీదు. రంగారావు అంకుల్ ఎప్పుడొచ్చారో, ఆయనకెవరు ఇన్ఫార్మ్ చేశారో తెలీదు. ఇంకా అమ్మని చూడ్డానికి ఎవరెవరో వచ్చారు. వాళ్ళెవ్వరూ నాకు తెలీదు. రంగారావు గారే హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి శవంగా మారిన అమ్మని ఇంటికి తెచ్చారు. కబురు చేయాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అమ్మా? రంగారావు అంకుల్ అడిగారు. మీకు తెలియని వాళ్ళెవరూ లేరు అంకుల్ చెప్పాను. బంధువులు ఎవరన్నా లేరు. ఆయన ఇంకేమీ అడగలేదు. అమ్మ ఆఫీస్ వాళ్ళు కొంతమంది వచ్చి చూసెళ్లారు. మాధవన్నయ్య, విశాలాంటి అంకుల్ వచ్చారు. సందీప్తో పాటు సుమిత్రాదేవి కూడా వచ్చింది. పురోహితుణ్ణి పిలిపించారు. ఆచారం ప్రకారం ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మకి వీటన్నిటి మీద నమ్మకం లేదని నాకు తెలుసు. అలాంటివి చేసినా చేయకపోయినా నేను స్పందించే పరిస్థితిలో లేను. అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్న శోకంతో నా మనసు నలిగిపోతోంది. అమ్మా, మీ గోత్రం అడిగారు. తెలీదు. చుట్టూ ఉన్నవాళ్ళు నా వైపు విచిత్రంగా చూశారు. అందుకే అన్నారు, కులం, గోత్రం, పుట్టుపూర్వత్రాలు ఉండాలి అని. అయినా ఇదేం విచిత్రం, ఒక్క చుట్టం పక్కం కూడా లేకుండా ఎవరో ఒక ఆవిడంటోంది. నాకెవ్వరూ లేరు. అయితే దానికి నేనేం చేయను అని గట్టిగా అరవాలనిపించింది. అయినా మౌనంగా విని ఊరుకున్నాను. నాకెవ్వరికీ జవాబు చెప్పే ఓపిక లేదు. దారి తెన్ను తెలియనంతగా చీకటిలో చిక్కిపోయినట్టుంది నా పరిస్థితి. రంగారావు గారు, సందీప్, మాధవన్నయ్య ఆ కార్యక్రమాలన్నీ చూసుకున్నారు. అంతా అయిపోయాక, అందరూ వెళ్ళిపోయాక రంగారావు గారు నా దగ్గరకు వచ్చారు. అమ్మా, దినకర్మలు చెయ్యాలి అంటూ ఏదో చెప్పబోతుంటే నేను అడ్డు తగిలాను. అవన్నీ వద్దండి. అమ్మకి అలాంటి వాటి మీద నమ్మకం లేదు. అమ్మ పేరుతో ఏదైనా మంచి పనులు చేయడానికి డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓ 50,000కి ఎన్ని గుడ్డే బిస్కెట్స్ ప్యాకెట్స్ కొని పంపించండి. అమ్మకు అవంటే చాలా ఇష్టం అన్నాను బరువుగా. రంగారావు గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? కొద్ది రోజులు సుమిత్ర నీకు తోడుగా ఇక్కడే ఉంటుంది అన్నాడాయన. సుమిత్రాదేవి ఆయన వంక చురుగ్గా చూసింది. అవసరం లేదంకల్, రాజ్యం గారు నాకు తోడుంటారు. ఆవిడికి ఇది అలవాటైన ఇల్లే చెప్పి వారించాను. అబ్బే, నువ్వేం మొహమాట పడక్కర్లేదమ్మా. నీకు అవసరం ఉంటే నేను తోడుగా ఉంటాను సాగదీస్తూ అంది సుమిత్రాదేవి. పర్వాలేదండి, నేను మేనేజ్ చేసుకుంటాను చెప్పి నీరసంగా సోఫాలో వాలిపోయాను.
రంగారావు గారు సుమిత్రాదేవి వెళ్ళిపోయారు. వాళ్ళటు వెళ్ళిన 2 నిమిషాలకి సందీప్ లోపలికొచ్చాడు. నేను సోఫాలో నుంచి లేవబోతుంటే గబుక్కున నా భుజం మీద చెయ్యేసి వారించాడు. ఏమన్నా తిన్నావా అడిగాడు నా పక్కనే కూర్చుంటూ. తలాడించాను. అతను నేరుగా వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ గ్లాస్తో తిరిగొచ్చాడు. నువ్వేం తినలేదని నాకు తెలుసు, కనీసం ఈ జ్యూస్ అన్నా తాగు. పక్కన కూర్చుని గ్లాస్ని నోటికి అందిస్తూ అన్నాడు. నేను సందీప్ కళ్ళలోకి చూశాను. అతని చేతుల్లో వాలిపోయి నా గుండెల్లోని బరువంతా దిగిపోయేలా ఏడవాలనిపించింది. ఆ క్షణంలో నన్ను నేను నిగ్రహించుకున్నాను. మౌనంగా అతని చేతి నుంచి జ్యూస్ గ్లాస్ని అందుకున్నాను. తను నెమ్మదిగా ఎంతో ఆప్యాయంగా పిలిచాడు సందీప్. నా వల్ల నువ్వు బాధపడుంటే ఐఎమ్ సారీ. అవన్నీ మర్చిపో. డోంట్ థింక్ యు ఆర్ ఎలోన్. నేనెప్పుడూ తోడుగా ఉంటాను. మనం ఎప్పటికీ. అతని మాటలు పూర్తి కాకముందే గుమ్మంలో ఎవరో గొంతు సవరించిన శబ్దం వినిపించింది. టక్కున తల తిప్పి చూశామిద్దరం. సుమిత్రాదేవి తీక్షణంగా మా వైపే చూస్తూ నిలబడి ఉందక్కడ. సందీప్ నాకు ఎంత దగ్గరగా కూర్చుని ఉన్నాడో టక్కున స్ఫురణకొచ్చింది. వెంటనే అతనికి ఎడంగా జరిగాను. నీకోసం వెతుకుతున్నాను. నాన్న నీతో మాట్లాడాలట. మా ఇద్దరిని మార్చి చూస్తూ సందీప్తో అంది. సందీప్ వెంటనే లేచాడు. వెళ్ళబోయే ముందోసారి నా వైపుకు తిరిగాడు. జాగ్రత్త, టేక్ కేర్, నా కళ్ళలోకి లోతుగా చూస్తూ అన్నాడు. నన్ను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ అతను చెప్పాలనుకున్న మాటల్లా అనిపించాయివి. సుమిత్రాదేవి మళ్ళీ ఓసారి నన్ను యగాదిగా చూసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. రాత్రి 7 గంటలైంది. చీకటి చిక్కనయ్యే కొద్దీ మనసులో నిర్లిప్తత ఆవరించుకుంటూ ఉంది. అమ్మ గది దాటుకుని వెళుతూ ఉంటే లోపల అమ్మ పుస్తకం చదువుతూ కూర్చుందేమో, ఆఫీస్ ఫైల్స్ చూస్తుందేమో అన్నట్టే ఉంది. వాస్తవం గుర్తుకొస్తూనే మళ్ళీ మనసంతా శూన్యం. అమ్మ చెప్పులు, అమ్మ వాడే వస్తువులు చూసినప్పుడల్లా కళ్ళలో నీళ్లు పొంగుకుని వస్తున్నాయి. రాజ్యంగారి బలవంతం మీద 2 ముద్దలు తిని నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. కాసేపటికి తలుపు తడుతున్న చప్పుడైంది. కల్లోనా నిజంగానా అర్థం కాలేదు. మళ్ళీ శబ్దం వినిపించగానే లేచి లైట్ వేశాను. టైం 10:30 అయింది. బయట వాన చినుకులు ప్రారంభమయ్యాయి. గాలికి కర్టెన్లు ఊగుతున్నాయి. ఇంకోసారి తలుపు తడితే రాజ్యంగారు లేస్తారేమో, ఆవిడ బాగా అలసిపోయింది అనుకుంటూ హాల్లోకి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా సందీప్ నిలబడి ఉన్నాడు. ఈ టైంలో వచ్చావు? ఏదన్నా అర్జెంటు పనుందా అడిగాను ఆశ్చర్యంగా. అతను లోపలికి ఒక అడుగు వేసి నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఐ కుడెంట్ స్లీప్. కళ్ళు మూసుకుంటే నువ్వే గుర్తొస్తున్నావు. ఒంటరిగా ఎలా ఉన్నావా అని టెన్షన్ పడుతున్నాను, అందుకే వచ్చాను చెప్పాడు మెల్లగా. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. థ్యాంక్ యూ అన్నాను కూడా తీసుకుని. ఆ రోజు మధ్యాహ్నం సుమిత్రాదేవి చురుక్కుమనే చూపులు గుర్తొచ్చాయి. కానీ ఈ టైంలో నువ్విక్కడ, ప్లీజ్ వెళ్ళు తడబడుతూ అన్నాను. అతను ఒకసారి నా కళ్ళలోకి చూశాడు. అక్కడి నుంచి కదలటం ఇష్టం లేనట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అతని ముఖంలో. నేను వెనక్కి తిరిగి తలుపు తీసేసరికి వాన జోరందుకుంది. క్షణాల్లో ఉధృతంగా మారిన వానని చూసి అతనికి ఏం చెప్పాలో తెలియలేదు నాకు. సందీప్ కనుబొమ్మలు పైకెత్తుతూ బయట కురుస్తున్న వాన వైపు చూశాడు. గెట్ ఇన్ నేనంటూనే నా వెనకాలగా వచ్చాడతను. ఈ బ్లాంకెట్స్ తీసుకుని సోఫాలో పడుకో చెప్పి సోఫా మీద దుప్పట్లు పెట్టి నా గదిలోకి నడిచాను. నిజానికి సందీప్ రాక నాకెంతో హాయిగా అనిపించింది. అతడున్నాడన్న ధైర్యంతో ఆదమరిచి నిద్రపోయాను. తెల్లవారి కళ్ళు విప్పేసరికి ఎదురుగా వార్డ్రోబ్ హ్యాండిల్కి బ్లాక్ కలర్ టీషర్ట్ వేళ్లాడుతూ కనిపించింది. అనుమానంగా గుమ్మం వైపుకు చూస్తూనే ఒంటి మీద షర్ట్ లేకుండా నా గదిలోకి వచ్చాడు సందీప్. సారీ, రాత్రి నీ వాష్రూమ్ యూజ్ చేశాను. నా షర్ట్ తడిస్తే ఇక్కడ తగిలించాను అంటూ టీషర్ట్ అందుకున్నాడు. ఓకే అంటూ కండలు తిరిగిన అతని భుజాల్ని చూస్తూనే గబుక్కున కళ్ళు దించుకున్నాను. ఓ 10 నిమిషాల్లో ఇద్దరం ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాం. అప్పటికే కాఫీ కలిపి నా కోసం ఎదురు చూస్తున్న రాజ్యంగారు నాతో పాటు సందీప్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది. సందీప్ రాత్రి నా కోసం వచ్చాడు క్లుప్తంగా చెప్పాను. ఆవిడ అర్థం చేసుకున్నట్టుగా ఆశ్చర్యాన్ని కప్పిపూచేసింది. నేను బయలుదేరతాను చెప్పి గుమ్మం వైపుకి కదిలాడు సందీప్. నేను అతని వెనకే వెళ్ళాను. డోర్ హ్యాండిల్ మీద చెయ్యి వేసి ఏదో ఆలోచిస్తున్నట్టుగా మళ్ళీ వెనక్కి తిరిగాడతను. అతని 2 చేతులతో నా భుజాల్ని పట్టుకుని నేను మధ్యాహ్నం 3ంటికి వస్తాను, టేక్ కేర్ అంటూ ముందుకి వంగి నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా కళ నిజమా? నా జీవితంలో అమ్మలేని లోటుని అతను భర్తీ చేస్తున్నాడా? అతను అలా గుమ్మం దగ్గర సాగనంపుతూ ఉంటే అదేం కొత్తగా అనిపించలేదు నాకు. ఎన్నో సంవత్సరాల నుంచి మేం కలిసున్నామనే భావన కలిగింది నాలో. అన్నట్టుగానే సరిగ్గా 3ంటికల్లా వచ్చాడతను. నాకు తెలియకుండానే అతని కోసం ఎదురు చూస్తున్నానని అతను వచ్చాక అర్థమైంది నాకు. అతను వస్తూనే టీ కలిపి తెచ్చాను. ఇద్దరం సోఫాలో కూర్చుని టీ తాగుతూ ఉన్నాం.
సందీప్ ఆఫీస్ విషయాలు, తుఫాన్ వల్ల వెంకట్ చెన్నైలో ఇరుక్కుపోయిన సంగతి చెప్తూ ఉన్నాడు. ఖాళీ కప్పుని టీపాయ్ మీద పడేసి అతని మాటలకి ఊకొడుతూ ఉన్నాను. అవి వింటూ ఉండగానే నిద్ర ముంచుకొచ్చేసింది. అలా ఎంతసేపు నిద్రపోయానో నా నుదుటి మీద ఏదో కదిలినట్టు అవటంతో మెలకు వచ్చింది. స్పృహలోకి వస్తూనే నా పరిస్థితి అర్థమైంది నాకు. నా తల అతని ఛాతీ మీద ఉంది. నా భుజాన్ని పూర్తిగా చుట్టేసి ఉంది అతని చేయి. నేను అతని శరీరం మీదకి వాలిపోయి అతనిలో పూర్తిగా ఒదిగిపోయి ఉన్నాను. ఇంతలో నా నుదుటి మీద అతని చేతి వేళ్ల స్పర్శ తెలిసింది. నా ముఖం మీదకి వాలిన జుట్టుని సరిచేస్తూ ఉన్నాడతను. తను కదలకు, లేదంటే ఈ క్షణం నీ చేతుల్లో నుంచి జారిపోతుంది అంతరాత్మ సలహా ఇచ్చింది. వెచ్చగా అతని చేతుల్లో ఒదిగి ఆ క్షణాలన్నీ మనసులో పదిలంగా దాచుకున్నాను. ఆ తర్వాత అలాంటి క్షణాలు మరెన్నో నా అనుభవంలోకి వచ్చాయి. దాదాపు వారం రోజుల పాటు రోజు ఏదో ఒక టైంలో సందీప్ మా ఇంటికి వస్తూనే ఉన్నాడు. ఇద్దరం సోఫాలో గువ్వల్లా ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఒక్కోసారి రాత్రి 10 గంటలప్పుడు వచ్చేవాడు సందీప్. ఆకలిగా ఉంది అంటే వంటింట్లో ఇద్దరం కలిసి వంట చేసేవాళ్ళం. ఆఫీస్ పనులతో చికాకు పడిపోయి వచ్చిన రోజు నా వళ్ళో తల పెట్టుకుని పడుకునేవాడు. ఆ వారం రోజుల్లోనే అతను నాకు మరింత దగ్గరయ్యాడు. అమ్మ దూరం అయ్యాక ఏర్పడిన శూన్యం అతని ఉనికితో భర్తీ అవుతుంది. వస్తున్నా. సాయంత్రం 5 గంటలప్పుడు కాలింగ్ బెల్ మోగింది. సందీప్ అంటూ తలుపు తీసిన నేను ఎదురుగా స్వప్న వాళ్ళమ్మ విశాలాంటీని చూసి మాటలు సగంలోనే మింగేశాను. రెండాంటీ పక్కకి తొలగి పిలిచాను. ఆంటీ టీ తాగి కాసేపు కూర్చున్నారు. నా గురించిన వివరాలు అడిగారు. రంగారావు గారు అమ్మకి ఆఫీస్ నుంచి రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ తాలూకు కాగితాలన్నీ తెచ్చిచ్చారని చెప్పాను. అమ్మ డెత్ సర్టిఫికేట్ మొదలుకుని ఇతరత్రా పేపర్ వర్క్ అంతా రంగారావు గారే చూసుకుంటున్నారు. నీకేదన్నా హెల్ప్ కావాలంటే మాధవ్ నడుగు అని చెప్పి సోఫాల నుంచి లేచిందావిడ. గుమ్మం దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగింది. ఆవిడ పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించారు. ఆంటీ, మీరేదో చెప్పాలనుకుంటున్నారు, ప్లీజ్ చెప్పండి అన్నాను. విశాలాంటీ ఒకసారి నన్ను చూసి నిట్టూర్చింది. నువ్వు మా స్వప్న లాంటి దానివే నాకు, అందుకే చనువు తీసుకుని చెప్తున్నాను. సందీప్ మీ ఇంటికి తరచూ వచ్చెళ్తున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళు ఏదో అంటున్నారని కాదు నా భయం. నువ్వు ఎలాంటి ఊబిలో దిగబడిపోతున్నావోనని కంగారుగా ఉంది నాకు. స్వప్న సంగతి చూసావుగా, ఇప్పుడిప్పుడే అది కోలుకుంటుంది. నీకు సందీప్కి మధ్య ఏదైనా ఉంటే పెద్దవాళ్ళగా మేము మాట్లాడి నీ పెళ్లి చేస్తాం. కానీ నువ్వు మాత్రం మా స్వప్నలా తొందరపడి నీ జీవితం పాడు చేసుకోకో. స్వప్నని గుర్తు చేసుకుంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. ఐఎమ్ సారీ ఆంటీ. గబుక్కున ఆవిడ చేతుల్ని పట్టుకున్నాను. మీరు చెప్పింది గుర్తు పెట్టుకుంటాను అన్నాను తల వంచుకుంటూ. ఆంటీ వెళ్ళిపోతూనే రంగారావు గారు వచ్చారు. అమ్మ పేరుతో బ్యాంక్లో లాకర్ ఉంది. ఈవేళ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాను. రేపొకసారి నువ్వు వస్తే లాకర్ ఓపెన్ చేసి బ్యాంకుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వెంటనే నీ పేరుతో ఇంకో లాకర్ కూడా అక్కడే ఓపెన్ చేద్దాం చెప్పారాయన. ఆయన కళ్ళలో బాధ, అమ్మ మీద అభిమానం స్పష్టంగా కనిపించింది నాకు. ఈయన కేవలం అమ్మ ఆయన పైన పనిచేసే ఆఫీసర్ అని మాత్రమే అనుకుంటే ఇప్పుడు నా కోసం మా ఇంటి చుట్టూ తిరగాల్సిన పనేమీ లేదు. ఆయన చేసే ప్రతి పనిలో నాకు నిజాయితీ కనిపిస్తుంది. బహుశా అమ్మకి ఎవరైనా అన్నదమ్ములుండున్నా ఇంతలా సపోర్ట్ చేసేవారు కాదేమో. నా మనసు ఆలోచన పొరల్లో కూరుకుపోయి ఉండగానే ఆయన వస్తానంటూ లేచి వెళ్లారు. మర్నాడు 10 గంటలకల్లా రంగారావు గారు చెప్పినట్టు బ్యాంకుకి వెళ్ళాం. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక లాకర్లో ఉన్న నగలు, డాక్యుమెంట్స్ని నాతో పాటు ఇంటికి తెచ్చాను. వాటిని ఒక్కొక్కటి తీసి చూస్తుంటే అందులో ఒక పొడవాటి బ్రౌన్ కలర్ కవర్ కనిపించింది. దాని మీద నా పేరు రాసి ఉంది. ఆ హ్యాండ్ రైటింగ్ అమ్మది. ఏంటా అని ఆశ్చర్యంగా తెరిచి చూడబోతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. గది తలుపు దగ్గరికి వేసొచ్చి తలుపు తీశాను. హలో తన్మయ్, నిరంజన్ పలకరించాడు. ఐఎమ్ సారీ, మీ అమ్మగారి గురించి తెలిసింది. పూణే నుంచి నిన్ననే వచ్చాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అని అనుకుంటూనే ఉన్నాను నిన్నటి నుంచి అన్నాడు కళ్ళకు పెట్టిన కూలింగ్ గ్లాసెస్ తీసేస్తూ. లోపలికి రా, దారి ఇచ్చాను అతనికి. నిరంజన్ లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఓ అరగంట సేపు మాట్లాడాడు నాతో. నేరుగా ఒత్తిడి చేయలేదు కానీ అతనితో పెళ్లి గురించి ఓ నిర్ణయానికి రమ్మని అతని మాటల సారాంశం. నిరంజన్ని వెళ్ళమనలేక అతని మాటలు వినలేక ఇబ్బంది పడిపోయాను. సరిగ్గా అప్పుడే నా ఫోన్ రింగ్ అయింది. సారీ, ఐ హ్యావ్ టు టేక్ దిస్ కాల్ నేను చెప్పిన తర్వాత తప్పనిసరి లేచి వెళ్ళాడు. ఫోన్ మాట్లాడి సెల్ పక్కన పడేస్తూ మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. సందీప్ వచ్చాడు. నిరంజన్ వచ్చినట్టున్నాడు. కనుబొమ్మలు ముడుస్తూ గుమ్మంలో నిల్చుని అడిగాడు. అవును, పరామర్శించడానికి వచ్చాడంతే. అలాగా అంటూ అతను లోపలికి రాబోయాడు.
నేను టక్కన ఒక అడుగు ముందుకు వేసి అతనికి అడ్డంగా నిలబడ్డాను. సందీప్ అని ఆగిపోయాను. ఏంటి? థ్యాంక్ యూ. నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు తోడుగా ఉన్నావు. కానీ దిస్ ఈజ్ నాట్ రైట్. దయచేసి నువ్వు ఇంటికి రావద్దు. త్వరలో నేను ఆఫీస్కి వస్తాను. ఏ విషయాలైనా అక్కడే మాట్లాడుకుందాం చెప్పేశాను. నిజానికి ఆ మాటలు పలకడానికి నా మనసు ఎదురు తిరుగుతుంది. కానీ విశాలంటి రంగారావు గారు నా కళ్ళ ముందు మెదిలారు. అందుకే ధైర్యం చేసి చెప్పాను. నేను అలా అంటానని అతను ఊహించలేదు. ఒక క్షణం పాటు నిరాశ అతని కళ్ళలో మెదిలి మాయమైపోయింది. ఇదంతా నిరంజన్ వచ్చి వెళ్ళినందువల్ల కోపంగా అడిగాడు. నాకు చర్రున కోపం వచ్చింది. చాలా చీప్గా ఆలోచించావు. నువ్విలా అంటావని అస్సలు అనుకోలేదు. నీకు చెప్పాల్సింది చెప్పాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు అనేసి కోపంగా అతని ముఖం మీద తలిపేశాను. అతను డిసప్పాయింట్మెంట్లో అలా అన్నాడు. అసలే నిరంజన్కి అతనికి పడదు. దానికి తోడు నిరంజన్ పెళ్లి ప్రపోజల్ కూడా తెచ్చాడు. అపార్థం చేసుకోవడం సహజమే. అందులో ఆశ్చర్యమేమీ లేదు. నువ్వు నెమ్మదిగా చెప్పుండాల్సింది. తొందరపడ్డావు. అంతరాత్మ గోల పెట్టింది. తప్పు చేశానా అనుకుంటూ బ్రౌన్ కవర్ని చేతిలోకి తీసుకున్నాను. దానిలో మధ్యకి మడిచిపెట్టిన స్టాంపు కాగితాల గుత్తి కనిపించింది. దానితో పాటు ఒక లెటర్ కూడా ఉంది. ఆ స్టాంపు కాగితాలని తీసి 4 లైన్లు చదివాక అది అమ్మ రాసిన విల్లని అర్థమైంది. దాన్ని పక్కన పెట్టి లెటర్ని చేతిలోకి తీసుకున్నాను. అమ్మ నాకు రాసిన ఉత్తరం అది. అమ్మ చేతిరాత చూడగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రియమైన తను, నీకు నా నోటితో చెప్పని కొన్ని విషయాల్ని ఈ లెటర్లో రాస్తున్నాను. మీ నాన్న గురించి నీకు చెప్పాను. మీ నాన్న మళ్ళీ మన వైపు తిరిగి చూడలేదని అబద్ధం చెప్పాను. నువ్వు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒకసారి మీ నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. పొరపాటు చేశానని, తన తప్పులన్నిటినీ క్షమించమని వేడుకున్నాడు. మళ్ళీ తిరిగి కలిసి జీవితం ప్రారంభిద్దామని ప్రాధేయపడ్డాడు. కానీ నిజమేమిటంటే మీ నాన్న 2వ భార్యని, ఆమె పిల్లల్ని నేను పోషించాలి. ఆ ఉద్దేశంతోనే ఆయన వచ్చాడని నాకు తెలిసింది. కానీ నేను మళ్ళీ మీ నాన్న ముఖం చూడలేనని చెప్పేశాను. కనీసం ఇప్పుడున్న కుటుంబంతో నన్న బాధ్యతగా ఉండమని సలహా మాత్రం ఇచ్చానంతే. ఈ రహస్యం నాకు రంగారావు గారికి మాత్రమే తెలుసు. రంగారావు గారు నిజంగా మనకి ఆత్మబంధువు. నాకు తోడబుట్టిన వాళ్ళెవరైనా ఉన్నా ఆయనలాగా నీకోసం నిలబడరు. మనకి తెలిసి రంగారావు గారి కుటుంబంలో కొన్ని సమస్యలకి మనకి కారణమయ్యాం. ఆయన సమయాన్ని, ఎనర్జీని మన కోసం కేటాయించేలా చేశాం. మీ నాన్న పట్ల మనకి ఏ బాధ్యత లేదు, కానీ రంగారావు గారి పట్ల మనకి బాధ్యత ఉంది. ఇది నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలని నా కోరిక. ఆయన్ని సంతోషపెట్టలేకపోయినా ఆయన బాధలకి మనం కారణం కాకూడదు. ఇది నేను నా జీవితంలో చేయలేకపోయాను. పెద్ద వయసులో అయినా ఆయనకి శాంతి, విశ్రాంతి దొరకాలని నా ఆశ. నేను నా జీవిత కాలంలో సంపాదించిందంతా నీ పేరున పెట్టాను. ముందు మన చుట్టూ ఉండేవాళ్ళని సంతోషంగా ఉండేటట్టు చూసుకోగలగాలి మనం. ఆ తర్వాతే దాన ధర్మాలు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. రాజంగారి అమ్మాయి చదువుకి మనం చేసే సాయం ఆగిపోకుండా చూడు. నేను ఒంటరిగా జీవితాన్ని లాగాను. అదెంత కష్టమో నాకు తెలుసు. అమ్మ చేతి రాత చూడగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ కష్టం రాకూడదని కోరుకుంటున్నాను. సందీప్ని కావచ్చు, మరెవరైనా కావచ్చు, నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. ప్రేమతో అమ్మ. ఉత్తరం చదువుతూనే మనసంతా భారంగా అయింది. సరిగ్గా వారం క్రితం రాసిన ఉత్తరం అది. ఇంతలోనే అమ్మకి ఇలా జరిగింది. అమ్మ రాసిన వీలునామా తీసి చూశాను. అమ్మ పేరుతో ఉన్న స్థిర చరాస్తులన్నిటినీ సర్వ హక్కులతో నాకు అప్పగించినట్టు రాసింది. అమ్మ ఎల్ఐసి డబ్బులు, ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు అన్నీ చేతికొచ్చే వరకు రంగారావు గారు నన్ను వెంటబెట్టుకుని అన్ని ఆఫీసులకి తీసుకెళ్లారు. వాటితో పాటు అమ్మ స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బు కూడా నా పేరుతో ట్రాన్స్ఫర్ అయింది. ఒకరోజు సాయంత్రం రంగారావు గారు ఇంటికి వచ్చారు. అమ్మా, నీకు రావాల్సిన డబ్బంతా వచ్చేసింది. జాగ్రత్త చేసుకో. ఎవ్వరికీ నీ ఫైనాన్షియల్ వ్యవహారాలు నీకిక మీదట కూడా ఏ సాయం కావాలన్నా నన్ను అడగొచ్చు. ఇది సమయం కాదు, కానీ త్వరలో నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నీకు సపోర్టుగా ఉంటుంది చెప్పాడాయన. ఆయన మాటలు విన్న తర్వాత చాలా గిల్టీగా అనిపించింది నాకు. ఆయన కన్న కూతురిలాగా నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. నేను సందీప్ విషయం ఆయన దగ్గర దాచాను. విశాలాంటి చెప్పినట్లు సందీప్ మా ఇంట్లో ఒంటరిగా నాతో గడపడం అందరి దృష్టిలో అనుమానించదగ్గ విషయమైతే అది రంగారావు గారికి అవమానమే కదా. వస్తానమ్మా, ఇంకేదన్నా పనుంటే చెప్పు నాకు అంటూ సోఫాలో నుంచి లేచాడాయన. నేను ఆయన ముఖం వైపు మొదటిసారి పరిశీలనగా చూశాను. బాగా అలసిపోయినట్టుగా ఉంది ఆయన ముఖం. ఆయన నుదుటి మీద మడతలు ఆయన జీవితంలో చూసిన ఎత్తుపల్లాల్లా ఉన్నాయి. జేబులో నుంచి కర్చీఫ్ తీసి నుదుటి మీద చెమటల్ని తోడుచుకుంటూ వెనక్కి తిరిగాడు. ఆయన అలా చూస్తుంటే నా మనసు పొరల్లో ఎక్కడో కలుక్కుమంది. ఆయన అలా వెళుతూనే సందీప్ నుంచి ఫోన్ వచ్చింది.
ఫోన్ తీయకుండా స్క్రీన్ వంకే చూస్తూ కూర్చున్నాను. అసలు నేనేం చేస్తున్నాను? సందీప్కి, చిత్రకి ఎంగేజ్మెంట్ అని అమ్మ చెప్పింది. నిజంగా చిత్రతో ఎంగేజ్మెంట్ జరిగితే నాకు సందీప్కి మధ్య ఉన్న రిలేషన్ని ఏమనాలి? ఇంకా ఎన్నాళ్ళు నన్ను నేను మోసం చేసుకుంటూ ఉంటాను? ఈ విషయం ఎలా అయినా తేల్చేయాలి గట్టిగా అనుకున్నాను. అనుకున్నదే తడవుగా ఫోన్ ఎత్తాను. ఒక అరగంటలో వచ్చాయి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను చెప్పి ఫోన్ పెట్టేశాను. రాజంగారు ఫ్లాస్క్లో పోసి ఉంచిన టీ తాగి షవర్ చేసొచ్చాను. వదులుగా ఉండే తెల్లని చుడిదార్ వేసుకుని జుట్టుని పైకి మడిచి క్లిప్ పెట్టుకుంటూ అద్దంలో చూసుకున్నాను. నా ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నట్టుంది నా ముఖం. మనసులో సొడులు తిరుగుతున్న భయాలన్నీ నా కనుపాపల్లో కనిపించాయి. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఒకసారి నిటారుగా నిలబడి అద్దంలో నన్ను నేను చూసుకుని డోర్ దగ్గరికి నడిచాను. తలుపు తీస్తూనే ఎదురుగా నిరంజన్ కనిపించాడు. నువ్వు ఈ టైంలో? ఆశ్చర్యంగా అడిగాను. నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు లేవు నువ్వు అంటూ అతని చేతిలోని తెల్ల గులాబీల బొకేని నాకు అందిస్తూ ఉన్నాడు. పర్లేదురా సందేహిస్తూనే లోపలికి పిలిచాను. నిరంజన్ ఉద్దేశం ఏమిటో, ఎందుకు వచ్చాడో రహస్యమేమీ కాదు, కానీ అతనిలా తిరగడం కరెక్ట్ కాదేమో అంతరాత్మ చెప్పింది. కాఫీ, టీ ఏం తీసుకుంటావు అడిగాను. ఏమొద్దు. నేను చేతిలో బొకేని టీపాయ్ మీద పెట్టి కూర్చున్నాను. నిరంజన్, నిన్ను ఏవో ఊహల్లో పెట్టి ఉంచటం నాకిష్టం లేదు. నిన్న ఈ విషయంగా మీ అమ్మగారు కూడా ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో లేను నేను. నీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. ఈ సంగతే నేను నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు సూటిగా చెప్పేశాను. నిరంజన్ సోఫాల నుంచి లేచాడు. ఐఎమ్ సారీ. నువ్వున్న సిట్యువేషన్లో పెళ్లి ప్రసక్తి తేవటం నాదే తప్పు. నువ్వు ఆలోచించగలిగే పరిస్థితిలో లేవు. నేను ఈవేళ రాత్రి ఫ్లైట్కి పూణే వెళ్ళిపోతున్నాను. 1 నెల తర్వాత మళ్ళీ వస్తాను. అప్పుడు నువ్వే నిర్ణయం తీసుకున్నా ఓకే అన్నాడు స్థిరంగా. నేను నీరసంగా నిట్టూర్చాను. అలాగే అన్నాను పొడిగా, అతని మనసుని తుంచేయటం ఇష్టం లేక. ఏదో ఆలోచిస్తున్నట్టుగా నెమ్మదిగా అడుగులు బయటికి వేస్తూ నడిచాడు నిరంజన్. నేను తలుపేసి వంటగదిలోకి వెళ్ళి జగ్లో నుంచి మంచినీళ్లు వంపుకొని తాగాను. సందీప్తో ఏం మాట్లాడాలి అన్నదాని మీదే నా మనసు ఆగిపోయింది. ఇంతలో ధన్మంటూ తలుపు దగ్గర చప్పుడైంది. ఆ వెంటనే పెద్దగా అరుపులు వినిపించాయి. గబాల్న వెళ్ళి తలుపు తీశాను. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నాకు కళ్ళు తిరిగాయి. సందీప్, నిరంజన్ ఒకరి కాలర్ మరొకరి చేతుల్లో పట్టుకుని తోసుకుంటున్నారు. చూస్తూ ఉండగానే సందీప్ నిరంజన్ చేతుల్ని విడిపించుకుని అతన్ని ఒక్క తోపు తోశాడు. నిరంజన్ వెళ్ళి గేటు మీద పడ్డాడు. అతని పెదవి చిట్లి రక్తం కారుతోంది. అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళ కిటికీలో నుంచి బాల్కనీలో నుంచి చోద్యం చూస్తూ ఉన్నారు. నేను పరుగున ఇద్దరి మధ్యలోకి వెళ్ళాను. సందీప్ కోపంతో బుసలు కొడుతున్నాడు. వెంటనే నిరంజన్ వైపుకి తిరిగాను. అతని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని లేవదీయబోయాను. సందీప్ వెంటనే వచ్చి నన్ను బలంగా పట్టుకుని పక్కకి లాగి నిరంజన్కి చేయి ఇచ్చి పైకి లేపాడు. మళ్ళా ఇటువైపుకి కనిపించకో, జాగ్రత్త బెదిరించాడు నిరంజన్ని. నిరంజన్ చిట్లిన పెదవి నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ నా వైపు కోపంగా చూశాడు. ఆ చూపుకి నాకు భూమిలోకి దిగబడిపోవాలన్నంత అవమానంగా తోచింది. నిరంజన్, ఐఎమ్ సారీ. నా మాటలు పూర్తి కాకముందే నా చెయ్యి పట్టుకుని లాగి నాకడ్డంగా నిలబడ్డాడు సందీప్. ఇక వెళ్ళు అన్నాడు నిరంజన్తో విసురుగా. సందీప్ చర్యలకి నాకు పీకల దాకా కోపం వచ్చింది. బయట నిలబడి ఈ గొడవంతా చూస్తున్న వాళ్ళకి మరింత వినోదం కల్పించడం ఇష్టం లేక గబుక్కున లోపలికెళ్ళి తలుపేసుకున్నాను. తను తలుపు మీద కొడుతున్నాడు సందీప్. ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నేను అతన్ని పట్టించుకోకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. అతను తలుపు తడుతూనే ఉన్నాడు. గబగబా వెళ్ళి కోపంగా తలుపు తీశాను. నేను తలుపు తీసిందే తడవుగా అతను మెరుపులాగా లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు. ఏంటి తమాషా? కోపంగా అడిగాను. తను డోంట్ యు నో? వాడెలాంటివాడో నీకు తెలీదు? పైకి మెత్తగా కనిపించే పామువాడు. అయినా వాడిని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు నువ్వు? అంతే కోపంగా అరిచాడు అతను కూడా. నాకు వళ్ళు మండింది. నీకు నిరంజన్కి పడనంత మాత్రాన నేను అతనితో మాట్లాడకూడదనటానికి నువ్వెవరు? వాడు పైకి కనిపించినంత మంచివాడు కాదు. మన కాలేజీలో లత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, గుర్తుందా? అది వీడి ఫ్రెండ్స్ వల్లే నన్ను కన్విన్స్ చేస్తూ అన్నాడు. అతని మాటలు విని షాక్ అయ్యాను నేను. లత సూసైడ్ అప్పట్లో పెద్ద దుమారమైంది, కానీ ఆ కేసు బయటికి రాలేదు. లత పేరెంట్స్ ఇష్టపడకపోవడంతో కేసు మూసేశారు. దాని వెనుక నిరంజన్ ఉన్నాడా? తలుచుకుంటేనే నాకు భయం వేసింది. నా ఎక్స్ప్రెషన్ చూసి అతను నా దగ్గరికి వచ్చాడు. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నావు. నిరంజన్ మాటిమాటికి ఇక్కడికి రావటం కరెక్ట్ కాదు నచ్చజెప్తూ అన్నాడు. మరి నీ గురించి ఏమనుకోవాలి? నువ్వు చేస్తుంది అదేగా? కనుబొమ్మలు పైకెత్తుతూ ప్రశ్నించాను. సందీప్ ముఖం వాడిపోయింది. నేను నిరంజన్ ఒకటేనా అని నువ్వు అడగొద్దు.
నువ్వు రేపు నన్ను వదిలేసి ఇంకెవరినో పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడు ఇలా ఇంటి చుట్టూ తిరిగి అవమానపరుస్తావు, అంతేగా? ఇప్పటికే నేను చాలా మాటలు వినాల్సొచ్చింది. మా అమ్మ పోయినప్పటి నుంచి మీ నాన్నగారు నన్ను కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటున్నారు. నేను ఆయన ముఖంలోకి సూటిగా చూడలేకపోతున్నాను. ఐ కెనాట్ కంటిన్యూ దిస్. మన రిలేషన్ని బిజినెస్ వరకే పరిమితం చేద్దాం. చెప్తూ ఉంటే నా గొంతు వణికింది. ఐఎమ్ సారీ, నెమ్మదిగా చెప్పాడు సందీప్. నీ ఇబ్బందుల్ని గమనించలేకపోయాను, కానీ నిజంగా నాకు అవేమీ తెలీదు. నీ బాధని షేర్ చేసుకోవాలన్న ఆలోచన తప్ప నాకింకే విషయమూ అర్థం కాలేదు. నాకు అర్థమైందల్లా ఒకటే, నిన్నొదిలి నేనుండలేనని నా చేతులు పట్టుకుంటూ చెప్పాడు. అతను చెప్పిందంతా నిజం. నా మనసు నమ్మింది. అతనితో గడిపిన క్షణాలు అది నిజమని వత్తాసు పలికాయి. మనిద్దరి మధ్య ఏమీ లేదని నేనే నీతో అన్నాను. ఆ మాటలు మర్చిపోతాను. నువ్వు లేకపోయినా నేనుండగలను అనే ధైర్యం ఉంది నాకు. కానీ నువ్వు ప్రాబ్లంలో ఉంటే నిన్ను ఒంటరిగా వదిలి ఉండలేనని తర్వాత అర్థమైంది. నువ్వు ఒంటరిగా బాధపడుతూ ఉంటే నీ పక్కన నేను లేకపోవటం నాకు నరకంగా అనిపిస్తుంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొటెక్ట్ యూ. ఐ లవ్ యూ. అతను ఒక్కొక్క వాక్యం చెప్తూ ఉండగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. నేను వినాలనుకున్నా, కోరుకున్నా అతని మనసులోని ఫీలింగ్స్ అన్నీ బయటపెట్టాడతను. ఎప్పుడూ కాన్ఫిడెంట్గా కనిపించే అతని కళ్ళు కూడా తడయ్యాయి. ఇక సందీప్కి దూరంగా ఉండటం నా వల్ల కాలేదు. ఉద్వేగంతో అతన్ని అల్లుకుపోయాను. అతను 2 చేతులతో నన్ను గట్టిగా పట్టుకున్నాడు. అతని గుండె చప్పుడు నా గుండెల్లో ప్రతిధ్వనించింది. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? నా చెవిలో గుసగుసగా అతని మాటలు వినిపించాయి. చిన్నగా నవ్వుతూ అతని చేతుల నుంచి నేను విడిపించుకున్నాను. మరి ఈ చిత్రతో నీ ఎంగేజ్మెంట్? కనుబొమ్మలు పైకి ముడుస్తూ ప్రశ్నించాను. అది జరగదు. యూ డోంట్ వరీ. త్వరలోనే మన గురించి ఒక డిసిషన్ తీసుకుందాం, సరేనా? నా నుదుటి మీద జుట్టుని సవరిస్తూ చెప్పాడు. నాకు తెలియకుండానే నా పెదవులు సంతోషంతో విచ్చుకున్నాయి. బుగ్గలు ఎరిపెక్కాయి. సందీప్ ముందుకు వంగి నా బుగ్గ మీద పెదవులతో సుతారంగా తాకాడు. ఓకే, ఒక అరగంటలో నాకొక యుఎస్ కాల్ ఉంది. కొత్తగా కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్నాను. వస్తాను, జాగ్రత్త, టేక్ కేర్ అంటూ నా భుజం తట్టాడు. చిరునవ్వుతో సందీప్ వైపు చూశాను. ఈ కొద్ది క్షణాల్లోనే మా ఇద్దరి మధ్య కొత్త బంధం ఏదో పెనవేసుకున్నట్టుగా అనిపించింది. మనసు గాల్లో తేలిపోతూ ఉంది. ఫైనల్గా నీ నవ్వు నీకు దక్కిందోచ్, ఆనందంగా అరిచింది అంతరాత్మ. ముసిముసి నవ్వులతో దాన్ని జోకొట్టాను. సందీప్ మరోసారి వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వాడు. అతను డోర్ తీయబోతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. నేను కదిలి వచ్చే లోపలే సందీప్ తలుపు తీశాడు. ఓ, నీ పర్మనెంట్ ఠికానా ఇప్పుడిక్కడేనన్నమాట. వెటకారంగా ఓ గొంతు వినిపించింది. ఆ గొంతు సుమిత్రాదేవిది. వెంటనే నేను అదిరిపడుతూ ముందుకొచ్చి నిల్చున్నాను. సుమిత్రాదేవి నిప్పులు కురిసే కళ్ళతో సుడిగాలిలా లోపలికి దూసుకొచ్చింది. ఆమె వెనకాలే ఏ టెన్షను లేకుండా ఈ స్క్రిప్ట్ అంతా నాకు ముందే తెలుసు అన్నట్టు నిలబడి ఉంది చిత్ర. ఆవిడ వాలకం చూస్తూనే జరగబోయేది పసిగట్టునుట్టున్నాడు సందీప్. వెంటనే అమ్మా పద ఇంటికెళ్దాం అన్నాడు ఆమె చెయ్యి పట్టి లాగుతూ. ఆవిడ కోపంతో చేతిని ఒక్కసారిగా విదిలించుకొట్టింది. ఇంటికే వెళదాం, ఇంటికే వెళ్ళాలి కూడా. నిన్ను ఇంటిదారి పట్టించడానికే నేనొచ్చింది. కాకపోతే నిన్ను పట్టిన ఈ మోహిని పిశాచాన్ని వదిలించి కానీ ఇక్కడి నుంచి నేను కదలను అంటూ. రావే రా అంటూ నన్ను చూసి గట్టిగా అరిచింది. ఆవిడ అరుపులకి నా గుండె వేగం హెచ్చింది. ఎటువంటి సమస్యనైనా ఆలోచించి ఎదుర్కోవడం నాకు తెలుసు, కానీ ఇలా అఘాయిత్యంగా ఆగం చేసి తగాదాలు పడ్డం నాకు తెలీదు. ఏమ్మా, బతికున్న నాళ్ళు మీ అమ్మ ఉద్యోగం వంకతో నా మొగుడిని తన చుట్టూ తిప్పుకుంది. ఇప్పుడు నువ్వు నా కొడుకుని పట్టుకున్నావు. ఇన్నాళ్లుగా కాపురం చేశాను, కానీ ఇలా మగాళ్ళని ఇంటి చుట్టూ తిప్పుకునే తెలివితేటలు నాకు లేవు తల్లో. గట్టిగట్టిగా అరుస్తూ ఉందావిడ. ఆవిడ మాట్లాడే ఒక్కొక్క మాటకి నేను ఒక్కో అడుగు భూమిలోకి దిగబడుతున్నట్టు అనిపించింది. నా కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి. నన్నేమైనా అనండి, మా అమ్మని అనొద్దు. ఆవిడ ఈ లోకంలోనే లేదు. ఎలాగో గొంతు పగిల్చుకుని చెప్పాను. అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఆ తల్లి పోలికలే వచ్చాయి నీకు. ఏం మత్తు చల్లావో. వీడు నీ ఇంటి గుమ్మం పట్టుకునే వేళ్లాడుతున్నాడు. నా మేనకోడలి ముఖం కూడా చూడట్లేదు. ఇలాంటి అమాయకురాలి ఉసిరిపోసుకుని నువ్వు బాగుపడతావా? సుమిత్రాదేవి రంకెలు వేసింది. అమ్మా, గట్టిగా అరిచాడు సందీప్. అతని మొహం కోపంతో ఎర్రగా అయింది. నువ్వింకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు అరిచాడు ఆవేశంగా. సందీప్ అలా అనగలడని ఊహించని సుమిత్రాదేవి తత్తరపడింది. ఒక్క క్షణమాగి సన్నగా రాగం మొదలుపెట్టింది. నాకు తెలుసురా, నువ్వు మారిపోయావు. నువ్వు మా సందీప్వే కాదు. నేను పెంచిన నా బిడ్డవి కాదు. ఇవి నీ మాటలు కాదురా. నువ్వు దేవకన్య అనుకునే ఈ దెయ్యం నీ చేత మాట్లాడిస్తుంది. వామ్మో, దీన్ని వదిలించటం మా వల్ల అయ్యేటలేదు. కడుపు కట్టుకుని రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి ఇంత వాణ్ణి చేస్తే నువ్విలా మారిపోయావు. డబ్బు కుప్పలు కుప్పలు పోసి చదివించావురా నిన్ను.
ఈ ముసలి వయసులో మమ్మల్ని అన్యాయం చేస్తావా? దాని వల్లో పడి మాకు కాకుండా పోతావా? నలుగురు పెద్ద మనుషుల్ని పిలిచి దీనికి బుద్ధి చెప్పిస్తాను. శోకాలు పెడుతూ నిష్ఠూరాలు పోయింది. తెరిచి ఉన్న గుమ్మంలో నుంచి చుట్టూ పోగైన జనాలు కనిపించారు నాకు. సిగ్గుతో బాధతో నాలో నేనే చచ్చిపోయాను. అమ్మా గట్టిగా అరిచి ఆవిడ రెక్క పట్టుకున్నాడు సందీప్. నేను కళ్ళనీళ్లతో సందీప్ వైపుకు చూశాను. సందీప్ ప్లీజ్ నువ్విక్కడి నుంచి వెళ్ళు, ఈ గొడవని మరింత పెంచకు అంటూ కళ్ళతోనే అభ్యర్థించాను. అంత బాధలోనూ అతనికి యూఎస్ కాల్ ఉందని నా మనసులో మెదులుతూనే ఉంది. అతను సరేనన్నట్టుగా నా వైపు చూశాడు. సుమిత్రాదేవిని చిత్రని చూసి కోపంగా తల తిప్పుకుని ధనధన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడక్కడి నుంచి. అదిగో చూడు, నాదస్వరానికి తలాడించే పావులా దాని మాట ఎలా వింటున్నాడో కోపంతో ఊగిపోయిందావిడ. ఏమిటమ్మా ఏమిటి సంగతి? చుట్టూ చేరిన వాళ్లలో ఒక ఆయన పెద్దరికం చూపించాలని ఆరాటంగా అడిగాడు. సుమిత్రాదేవి నోరు విప్పబోతుంటే చిత్ర వారించింది. అత్తయ్య ఇక చాలు, బావకి బాగా కోపం తెప్పించినట్టున్నావు. సందీప్ వెళ్లిన వైపే చూస్తూ భయంగా అంది. నువ్వేమీ భయపడకు, దీనికి బుద్ధి చెప్తే గాని నా కడుపు మంట చల్లారదు. నా కొడుకుని నాకు కాకుండా చేసింది. ఆవిడ లొడలొడా వాగుతూనే ఉంది. నేను నిస్సహాయంగా అలా నిలబడి చూస్తూ ఉండిపోయాను. చూడమ్మాయ్, ఒంటరి ఆడపిల్లవి, నువ్వే జాగ్రత్తగా మసులుకోవాలి, ఒక పెద్దావిడ సానుభూతిగా సలహా పారేసింది. సర్లే నీ చాదస్తపు సలహాలు. ఈ కాలం పిల్లలు అంతే, ఎప్పుడూ మగపిల్లల బండి మీదో కారులోనో తిరుగుతూనే ఉంటుంది. ఓ అరగంట క్రితం 2 మగాళ్ళు ఈ పిల్ల కోసం ఇక్కడే కొట్టుకున్నారు. నువ్వు నోరు మూసుకుని పద. పక్కనున్న ఆవిడ లోగొంతుకుతో విసుక్కుంటుంది. అత్తయ్య మనం వెళ్దాం, ఇక చాలు, సుమిత్రాదేవి చేయిలాగుతూ చిత్ర అంది. ఆవిడ వెనక్కి తిరగబోతూ నా వైపు చురుగ్గా చూసింది. దీనికి ఈ డోస్ చాలే, ఇప్పుడల్లా మళ్ళీ మన జోలికి రాదు అంటూ వెటకారంగా నవ్వి అక్కడి నుంచి కదిలింది. చుట్టూ చేరిన వాళ్లలో ఆవిడ సానుభూతి పరులు, స్నేహితులు ఆవిడ వెంట నడిచారు. నేను దిక్కుతోచని దానిలాగా అలాగే నిలబడిపోయాను. పొద్దు వాలిపోతుంది. సాయంకాలపు ఎండ బయట వరకే పరిమితమైపోయింది. ఇంటి లోపలంతా చీకటి. ఆ ఇంటి గుమ్మానికి లోపల నేనున్నాను. బయట వైపు మొత్తం ప్రపంచం ఉంది. అమ్మమ్మ, అమ్మ, నేను ఎప్పుడూ ప్రపంచానికి ఇటువైపే నిలబడి ఉన్నామా? లేకపోతే ప్రపంచమే ప్రతి మనిషికి అలా ఎదురే నిలబడుతుందా? నా మెదడు ఇంకా ఆలోచించలేకపోయింది. 8వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.